ఈ ఇన్వెస్టిట్యూట్ సెరమనీలో ఇప్పటి వరకు మీరు ఏంటంటే బ్యాడ్జెస్ తీసుకోవడం జరిగింది. బట్ రిమెంబర్ వన్ థింగ్, దిస్ బ్యాడ్జ్ ఈజ్ నాట్ ఎ పొజిషన్ ఆర్ ఎన్ అథారిటీ ఆర్ సంథింగ్ ఎల్స్. అది ఒక లీడర్షిప్కి ఒక సంకేతం. అది లీడర్షిప్ అంటే ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్స్. ఇన్ఫ్లుయెన్సింగ్ అంటే బై వర్చ్యూ ఆఫ్ యువర్ పొజిషన్ ఆర్ బై వర్చ్యూ ఆఫ్ యువర్ డిసిగ్నేషన్ యూ షుడ్ నాట్ డిక్టేట్ దెమ్. వాళ్ళందరినీ మీరు కలగలుపుకుంటూ వాళ్ళ యొక్క ప్రేమని ఆప్యాయతని తీసుకొచ్చి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేయవలసిన ఆవశ్యకత ఇప్పుడు బ్యాడ్జెస్ పెట్టుకున్న ప్రతి విద్యార్థి మీద ఉంది. అలాగే ఈ లీడర్షిప్ అనేది ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత కేవలం మార్కులు ర్యాంకులకే తప్ప ఈ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కానీ తగ్గిపోయే ఈరోజు యూత్ అంతా కూడా ఏంటంటే చిన్న వయసులోనే సూసైడ్స్ తెచ్చుకోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో మరీ ఎక్కువది. ఆ శాతం కూడా 9th క్లాస్ టు ఇంటర్మీడియట్ +2 అంటే బయోలాజికల్ చేంజెస్ వచ్చే స్టేజ్లో వాళ్ళకి ఏం చేయాలో తెలియక, దిశానిర్దేశకత తెలియక, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ లేక దే ఆర్ కమిటింగ్ సూసైడ్స్. కానీ ప్రీ ఇండిపెండెన్స్ చూసుకుంటే ఒక్కసారి లీడర్షిప్ అనేది ఏంటంటే ఇట్లాంటి ఇన్వెస్టిట్యూట్ సెరమనీస్ లేకుండా సమాజం నుంచే వస్తూ ఉండేది. అది 1857 నుంచి 1947 వరకు అంటే సిపాయి తిరిగిపోయే దగ్గర నుంచి మన స్వతంత్రం వచ్చే వరకు చూసుకుంటే బ్రిటిష్ వాళ్ళ గణాంకాల ప్రకారం పార్లమెంట్లో శశి తరూర్ గారు అడిగిన ప్రశ్న ప్రకారం ఆ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ఇది ఆ 90 సంవత్సరాల్లోనే దేశ స్వతంత్రం కోసం 3,50,00,000 మంది ప్రాణత్యాగం చేశారట. అంటే 3,50,00,000 మంది ప్రాణత్యాగం చేస్తే మనకి స్వతంత్రం సిద్ధించింది. 3,50,00,000లోనే కూడా 25 లక్షల వరకు సుమారు కేవలం 25-26 సంవత్సరాల వయసు వాళ్ళే, పెళ్లి కాని పిల్లలంతా కూడా. మనకు తెలిసిన అల్లూరి సీతారామరాజు వయసు కూడా 29 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు కాల్చేటప్పటికి. వీరవనిత అనుకునే ఝాన్సీ లక్ష్మీబాయి వయసు కూడా 27 సంవత్సరాలు. అట్లాగే ఒక్కసారి చూసుకుంటే స్వతంత్ర సంగ్రామంలో ఆ 25 లక్షల మందిలో చెప్పాలి అంటే అతి పిన్న వయసులో మన దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తి బాజీ రౌత్. ఒరిస్సాలో నీలకంఠపూర్ అనే గ్రామంలో జన్మించి బ్రాహ్మణి నది మీద పడవ నడుపుతూ ఉండేవాడు అతను. ఆ పక్కన నీలకంఠపూర్లో ఏంటంటే బాల్సేన్ అని చెప్పి బనీర్ సేన్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుని మన దేశం కోసం పోరాడాలి, మన దేశం కోసం మనం త్యాగం చేయాలి అని చెప్పి వాళ్ళంతా ఒక యాజిటేషన్ చేస్తుంటే 1938 అక్టోబర్ 11వ తారీఖున బ్రిటిష్ వాళ్ళకి తెలిసింది ఆ నీలకంఠపూర్లో వీళ్ళు ఏంటంటే యాజిటేషన్ కోసం కొంతమంది అంతా కూడా కార్యక్రమాలు చేస్తున్నారని. వాళ్ళని పనిష్ చేయడానికి బ్రిటిషర్స్ ఏంటంటే ఆ బ్రాహ్మణి నది దాటడం కోసం వస్తే ఈ బాజీ రౌత్ అనే కుర్రవాడు పడవ నడిపేవాడు. ఆ చీకట్లో వీడు అక్కడ ఎస్కాట్ కింద అనమాట. ఎవరిని కూడా లోపలికి నది దాటే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళలేకుండా ఇతను ఆ 12 ఏళ్ల కుర్రవాడు అక్కడ ఉన్నాడు. ఆ బ్రిటిషర్స్ వచ్చి పడవ దాటించమన్నారు. నేను దాటించను అన్నాడు. ఎందుకంటే లోపల మీటింగ్ జరుగుతుందని ఇతను తెలుసు. లేదు అని చెప్పి భయపెట్టారు. ఏం చేసినా సరే నా దేశం కోసం నేను మిమ్మల్ని పడవ దాటించడం అన్నాడు. చంపేస్తామని చెప్పారు. తుపాకులు తీసి కాల్చేస్తామన్నారు. కాల్చండి అన్నారు. నిర్దాక్షిణ్యంగా కాల్చి పడేశారు. భారతదేశ చరిత్రలో అతి పిన్న వయసులో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వాడు ఎవరంటే బాజీ రౌత్, కేవలం 12 సంవత్సరాలు. అదేవిధంగా తర్వాత అతి పిన్న వయసులో ఉరి తీయబడ్డ యువకుడు ఎవరంటే అది కూడా ఖుదీరామ్ బోస్, కేవలం 18 సంవత్సరాల వయసు అతనికి. ముజాఫర్ బాంబు ఉదంతంలో అతను విపరీతంగా స్వతంత్ర సంగ్రామంలో పాల్గొంటూ ఆ ముజాఫర్ బాంబులో ఆ బ్రిటిషర్స్ మీద బాంబు వేసడం దాంట్లో పట్టుబడ్డం 18 ఏళ్ల వయసులో 34/1908 సంవత్సరంలో అతనిని ఉరి తీయడం జరిగింది. సో చిన్న వయసులో ఉరి తీయబడ్డవాడు ఖుదీరామ్ బోస్, చిన్న వయసులో ప్రాణత్యాగం చేసినవాడు బాజీ రౌత్. సో ఇలాగ చూసుకుంటే మీ అందరికీ తెలుసు చంద్రశేఖర్ ఆజాద్, వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళంతా కూడా కేవలం 24-23 వయసు సంవత్సరాల వాళ్ళు. సో వాళ్ళంతా దేశం కోసం ప్రాణత్యాగం చేస్తే ఈరోజు మనం దేశ సంరక్షణ కోసం మనం ఏంటంటే కాస్త ఆలోచిస్తున్నాం. ఈ సందర్భంగా మనకి ఏంటంటే ఈరోజు మినర్వా సింహాచలం ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పాలి. ఎందుకంటే దేహంలో హార్టు, లివరు, కిడ్నీ ఎలాంటివో మన భారతదేశానికి ఏంటంటే ఈ త్రిదళాలు అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అవనండి, నేవీ అవనండి, అలాగే ఈ 3 దళాలు కూడా ఏంటంటే మనకి హార్ట్ కింద, లంగ్స్ కింద, కిడ్నీ కింద పనిచేస్తుంటాయి. అట్లా ఈరోజు మనకి ఏంటంటే ఇండియన్ ఆర్మీ నుంచి ఒక వ్యక్తి
ఈయన కూడా వయసు మీరు ఆశ్చర్యపోతారు, 23 సంవత్సరాల వ్యక్తి ఈరోజు మనకు చీఫ్ గెస్ట్ కింద రావడం. సో ఈయన 23 సంవత్సరాల వయసులో ఏంటంటే ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కింద ఉంటూ మన దేశం కోసం చేస్తూ మనకి ముఖ్య అతిథిగా వచ్చిందంటే హీఈస్ ద రోల్ మోడల్ టు యూ ఆల్ పీపుల్ అండ్ హౌ ద లీడర్షిప్ హ్యాస్ టు బి డెవలప్డ్ అండ్ హౌ ద నేషన్ ఇంటిగ్రిటీ హ్యాస్ టు డెవలప్డ్. సో ఈ విధంగా మరొక గొప్ప అధ్యాయం ఏంటంటే ఈరోజే ఫ్లాగ్ డే. అంటే 1947 జూలై 22వ తారీఖున మన 3 రంగుల జెండాని కేవలం కొద్ది వారాల ముందు మన స్వతంత్రం వస్తుందనగా అది కాన్స్టిట్యూషనలైజ్ చేసి అఫీషియల్గా అడాప్ట్ చేసుకుని కాంగ్రెస్ వాళ్ళు దాన్ని మన జాతీయ పతాకం కింద రూపుదిద్దడం జరిగింది. సో అనుకోకుండా జాతీయ పతాకాన్ని రూపుదిద్దిన రోజు, ఒక ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ అంటే ముఖ్య అతిథిగా వచ్చిన రోజు, అట్లాగే ఈ రోజున మీరు ఏంటంటే మీ హృదయాల మీద ఏంటంటే ఆ ఇన్వెస్టిట్యూషన్ సెరమనీగా ఆ బ్యాడ్జెస్ పెట్టుకున్న రోజు. సో చదువుతో పాటు మీ నాయకత్వ లక్షణాలను గుపాలించుకోండి, మీ అమ్మా నాన్నలకే కాకుండా దేశానికి కూడా పేరు తీసుకురండి. మరొక్కసారి ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బ్రింగ్ లారల్స్ టు ఎవ్రీబడి అండ్ డోంట్ ట్రీట్ దిస్ బ్యాడ్జ్ యాజ్ ఏ డిజిగ్నేషన్ ఆర్ ఏ పొజిషన్ ఆర్ సంథింగ్ ఎల్స్. ట్రీట్ దట్ యు ఆర్ ద ఫస్ట్ లీడర్ ఆఫ్ ద స్కూల్ అండ్ ట్రీట్ దట్ యు ఆర్ ద ఫస్ట్ సర్వెంట్ ఆఫ్ ద స్కూల్. అంటే స్వామి వివేకానంద ఎప్పుడు చెప్తుంటాడు ఆయన, ఇఫ్ యూ వాంట్ టు బి ఏ లీడర్ ఫస్ట్ యూ మస్ట్ నో హౌ టు బి ఏ సర్వెంట్ అని చెప్పి. సో మీరంతా పొజిషన్ ఉంది కదా అని చెప్పి డిక్టేట్ చేయకండి. మీరు సేవకుల కింద వాళ్ళందరికీ పనిచేసి మీరు 1 ఇయరే బ్యాడ్జ్ ఉంటుంది, కానీ మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా మీ యొక్క ఇంప్రెషన్స్ అంటే తర్వాత వాళ్ళు చెప్పగలరు, మా లీడర్ ఎట్లా చేసాడు, మా లీడర్ అట్లా చేసాడు. సో అట్లాంటి ఇంప్రింట్స్తో మీరు అందరూ కూడా బయటకు వెళ్ళాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.